2020లో సీ యూ సూన్ అని స్క్రీన్ లైఫ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఒకటి వచ్చింది మలయాళంలో. ఆ మూవీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చాలా వరకు సినిమా అంతా కూడా వీడియో కాల్స్ అండ్ కంప్యూటర్ స్క్రీన్లో ఉండే విజువల్సే కనబడుతూ ఉంటాయి. మరి ఆ మూవీనే చూసి ఇన్స్పైర్ అయ్యారో లేదా సొంతంగానే ఇటువంటి మూవీని తీయాలన్న ఆలోచన వచ్చిందో ఏమో కానీ ఈ వైరల్ ప్రపంచం మూవీలో కూడా వీడియో కాల్స్ అండ్ కంప్యూటర్ స్క్రీన్ మీద ఉండే విజువల్స్ని మాత్రమే చూపించారు. హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ పోయి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటూ ఫేస్ టైం ద్వారా తన బాయ్ ఫ్రెండ్తో కాంటాక్ట్లో ఉండే ఒక అమ్మాయి ఆన్లైన్లో పరిచయమైన అబ్బాయితో ప్రేమలో పడి తన లోన్లీనెస్ నుండి బయటపడడం కోసం ఆ అబ్బాయి గురించి ఏమీ తెలియకపోయినా కూడా ఆ అబ్బాయితోనే ఆన్లైన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే మరో అమ్మాయి. ఈ ఇద్దరు అమ్మాయిల రిలేషన్షిప్ ఎంతవరకు వెళ్ళింది, ఈ ఆన్లైన్ రిలేషన్షిప్స్ వల్ల వాళ్ళ లైఫ్లో ఎటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేయాల్సి వచ్చింది అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ. ఐడియా నావల్గానే ఉన్నా కూడా రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ పరంగా ఈ మూవీ అనుకున్నంత ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేయలేకపోయిందనే చెప్పాలి. రియలిస్టిక్గా ఉండే కాన్వర్జేషన్స్ని సిచ్యువేషన్స్ని చూపెట్టాలనుకోవడం మెచ్చుకోదగ్గ విషయం అయినప్పటికీ ఆ కాన్వర్జేషన్స్ ఎంతో కొంతైనా ఎంగేజింగ్గా లేకపోతే ఎలా చెప్పండి. పైగా ఈ మూవీ రిలై అయ్యిందే ఆ కాన్వర్జేషన్స్ మీద అయినప్పుడు అవే ఇంట్రెస్టింగ్గా లేకపోతే మొదటికే మోసం వచ్చినట్టు కదా. ఈ మధ్యన మనం మొబైల్లో కాల్స్ చేస్తున్నప్పుడు సైబర్ నేరగాళ్ళ పన్నాగం అంటూ ఒక వాయిస్ మెయిల్ వస్తుంటుంది కదా. ఆ మెసేజ్ని కన్వే చేయడమే ఈ మూవీకి ఉన్న లక్ష్యం కూడా. రివెంజ్ పార్న్, సైబర్ క్రైమ్స్, ఉమెన్ సేఫ్టీ, టెక్నాలజీని కరెక్ట్గా యూజ్ చేసుకోవడం లాంటి విషయాలపై అవగాహన పెంచాలన్న ఇంటెన్షన్తో తీసిన ఈ మూవీ కంటే కూడా ఒక డాక్యుమెంటరీని చూస్తున్న ఫీలింగ్ని కలిగేలా చేసింది. అయితే మంచి ఇంటెన్షన్తోనే ఈ మూవీని తీశారు కాబట్టి ఆ ఇంటెన్షన్ని అప్రిషియేట్ చేస్తూ మూవీ ఎంగేజింగ్గా లేకపోయినా పర్వాలేదు అని మీరు అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. యాక్చువల్గా ఈ మూవీ మార్చిలో థియేటర్లుగా రిలీజ్ అయిందట. మరి సరైన ప్రమోషన్స్ చేయలేదో లేదా వైడ్గా రిలీజ్ చేయలేదో ఏమో కానీ అసలు ఈ మూవీ ఒకటి వచ్చిపోయిందన్న సంగతి కూడా అప్పుడు నాకు తెలియలేదు. ప్రెజెంట్ అయితే ఈ మూవీ సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. సో చూడాలనుకుంటే ఈ మూవీని మీరు అక్కడ చూడొచ్చు. సో దట్స్ ఎవర్ యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.